జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు. చాలా అందంగా శిల్పాలు తయారు చేస్తూ ఉండేవాడు. తర్వాత అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడు కూడా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు. కొడుకు చేసే పనితనంలో సంతోషించిన, కానీ కొన్ని లోటుపాట్లు ఎత్తి చూపించేవాడు తండ్రి. నువ్వు బాగా చేసావు కానీ ఈ లోపాన్ని అధిగమించు అని చెప్పేవాడు. దాంతో కొడుకు కూడా తండ్రి సలహాతోటి ఇంకా మెరుగ్గా చేయటం ప్రారంభించాడు. తర్వాత కొంతకాలానికి తండ్రి చెప్తుంటే దాని కొడుక్కి అసంతృప్తి మొదలైందంట. నేను ఎంత బాగా చేసినా మా మా నాన్న ఎప్పుడు ఇలాగే అంటూ ఉన్నాడు, ఏదో ఒకటి ఎత్తి చూపిస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చిందంట. అప్పుడు అన్నాడు కొడుకు, నా విగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి, ఇంక నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇంకా తండ్రి ఆ మాట విని కొడుక్కి సలహాలు ఇవ్వడం మానేశాడు. కొన్ని నెలల తర్వాత ఇదివరకిట్లాగా విగ్రహాలు అంత అందంగా రావట్లేదంట. ఎక్కువ ధరకు కూడా ఎవరు కొనట్లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడిగాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నాకు ఇలాంటి రోజు ముందే వస్తుందని తెలుసు అంట. మరి అయితే నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడంట. అప్పుడు ఇలా చెప్పాడంటే, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పలేదన్నాడంట తండ్రి. నేను నీ అంత బాగా విగ్రహాలు తయారు చేయలేని తెలుసు నాకు, కానీ విగ్రహాల గురించి నా సలహా తప్పు కావచ్చు, నా సలహా వల్లే నీ విగ్రహాలు మెరుగుపడ్డాయి కదా. ఎవరన్నా నీకు లోపాలు చూపించినప్పుడు నువ్వు చేసిన దాంతో నువ్వు తృప్తి చెందకూడదు, నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు నీ విగ్రహాలు మెరుగుపడతాయి, చక్కగా అందంగా వస్తాయి. నువ్వు సంతృప్తి చెందితే నీ పనితనంలో అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది. ప్రజలు ఎల్లప్పుడూ నీ నుండి ఎక్కువ ఆశిస్తారు. అందుకే నీ పనికి పెద్దగా ప్రశంసలు అందుకోలేకపోతున్నావు, దానికి ఎక్కువ డబ్బును కూడా పొందలేకపోతున్నావు. అయితే ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. సంతృప్తి చెందకుండా ఉండటం నేర్చుకో అని చెప్పాడు తండ్రి. మెరుగుపడటానికి, ఇంకా మంచిగా మారడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉందని చేస్తూ ఉండాలి. ఒక్క విషయం భవిష్యత్తులో పురోగతిని సాధించడానికి నీకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ ఎల్లప్పుడూ మంచి చేస్తుంది. ఎవరన్నా చెప్పిన విషయం, ఎవరన్నా సూచనలు విమర్శలు చేస్తే రెండింటినీ సమానంగా విని మనం చేసే పని దాని నుంచి మెరుగుపరుచుకోవాలి. అంతేగాని వాళ్ళు నన్ను అన్నారు అని కోపం చెప్పించుకోకుండా, విచారించకుండా విమర్శను గంభీరంగా ఆలోచించాలి, సరిదిద్దుకోవాలి, దాన్ని ఉపయోగించుకొని మనం అభివృద్ధి చెందాలి. ఎవరన్నా మనం చేసే దానిలో విమర్శలు ఇస్తే ఆలోచించి సరిదిద్దుకొని దానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ.